హాయ్ అందరికీ. నేను ఈ వీడియోలో వినాయకుడికి ఏమేమి ప్రసాదాలు ప్రిపేర్ చేశానో చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి అన్నము, పప్పు మ్యాండేటరీ కదా అండ్ పూరి చేశాను. పూరీలోకి నేను ఆలు కుర్మా కూడా చేశాను, కానీ ఇక్కడ పెట్టలేదనమాట. ఫ్రూట్స్ అయితే నేను బనానా ఇంకా యాపిల్ పెట్టాను అక్కడ దేవుడి ముందు. అండ్ మెదువడ చేద్దాం అనుకున్నాను, కానీ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవ్వడం వల్ల ఇలా పునుగులు చేసేసాను అనమాట. మనం ప్రతి ఫెస్టివల్కి పెట్టే పులిహోర అండ్ బెల్లం పొంగల్ చేశాను. బెల్లం పొంగలి ఎంత బాగుందో తెలుసా. అండ్ ఇది వచ్చేసి పాయసం, నాకు ఇష్టమైంది. నెక్స్ట్ వచ్చేసి దద్దోజనం చేశాను అండ్ ఆల్సో దేవుడికి ఇష్టమైన మోదకాలు చేశాను. నాకు అవి అంత బాగా రాలేదు, కానీ 3 అయితే కంపల్సరీగా చేశాను, ఇష్టం కదా దేవుడికి అని. లాస్ట్ వచ్చేసి శనగలు. నేను ఇవన్నీ ప్రసాదం లాగా దేవుడి కోసం ప్రిపేర్ చేశాను వినాయక చవితి రోజు. అండ్ ఇంకోటి తెలుసా గైస్, ఇన్ని ఐటమ్స్లో ఏ దాంట్లో కూడా సాల్ట్ కానీ కారం కానీ ఏది తక్కువ అవ్వలేదు, ఏది ఎక్కువ కూడా అవ్వలేదు. అన్ని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చాయి. నేనే షాక్ అయ్యాను, అసలు ఏ టేస్ట్ చేయకుండా చేసినా కూడా అంత బాగా ఎలా వచ్చాయని చెప్పి. మేబీ మనం దేవుడి కోసం మనసు పెట్టి చేస్తాం కాబట్టి అన్నీ బాగా వచ్చాయని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్ అండ్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.